తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఇక పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఒక్క అమెరికా నుంచి 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలి వస్తున్నారు. సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 1:30 లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సమ్మిట్ రక్షణ విధుల్లో 6000 మంది సివిల్ సాయుధ పోలీసులను నియమించారు. సమ్మిట్ ప్రాంతాన్ని 18 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్కు ఒక్కో ఐపీఎస్ ఆఫీసర్ను బాధ్యుడిగా నియమించారు. ఇక సమ్మిట్ రక్షణ విధుల్లో 3 అదనపు డీజీపీలు, 5 ఐజీపీలతో పాటు 18 మంది ఐపీఎస్ అధికారులు పాల్గొంటున్నారు. అనుమతి లేని వ్యక్తులు రాకుండా, ఎలాంటి అలజడులు, ఆందోళనలు జరగకుండా అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి సర్వం సిద్ధమైంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? సర్వం సిద్ధమైపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరొక 2 గంటల్లోనే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ వేడుకలు జరిగేటువంటి ప్రధానమైనటువంటి వేదిక వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన వేదిక వద్దకు వచ్చి ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసింది, ఈ వేదిక ఏ విధంగా ఉందో చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనం చూడొచ్చు, మన కెమెరామెన్ చూపిస్తా ఉన్నారు విజువల్స్. ఇదే ప్రధానమైనటువంటి వేదిక. సో ఇక్కడి నుంచే ఈ ఆరంభ వేడుకల్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించబోతా ఉన్నారు. మధ్యాహ్నం 1:30 గవర్నర్ ఈ గ్లోబల్ సమ్మిట్ని ప్రారంభిస్తారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. 12:30 నేరుగా ఆయన ఈ ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఆ పక్కన ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్కు సంబంధించినటువంటి స్టాళ్లను కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా వీవీఐపీల కోసము ఏర్పాటు చేసినటువంటి లాంజ్లను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. సో గవర్నర్ వచ్చే కంటే బిఫోరే ఆయన ఇక్కడికి చేరుకొని గవర్నర్కి స్వాగతం పలకబోతా ఉన్నారు. ఆయన్ను తోడుకొని ఇక్కడికి వస్తారు. సో ప్రారంభోపన్యాసము ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు చేస్తారు. సో ఈ కార్యక్రమంలో గంటన్నర నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఈ ప్రారంభోత్సవ వేడుకలు జరగబోతా ఉన్నాయి. 1:30 గవర్నర్ ప్రారంభించి ప్రసంగించిన తర్వాత ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రసంగిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2:30 నుంచి 3 గంటల వరకు ప్రసంగిస్తారు. సో దాంతో ఈ ప్రారంభోత్సవ వేడుకల సెషన్ అనేటువంటిది ముగుస్తుంది. ఇక అది ముగిసిన తర్వాత ఒక్కొక్క అంశం పైన ఇక్కడ సదస్సులను ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. తొలి రోజు దాదాపుగా 12 అంశాలపైన సదస్సులను నిర్వహించబోతా ఉన్నారు. ఆ సదస్సులకు సంబంధించి 4 లాంజ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అధికారులు. సో ఆ లాంజ్ల్లోనే ఒక్కొక్క అంశం పైన చర్చలు, ప్లీనరీలు జరగబోతా ఉన్నాయి. సో ఆ చర్చల్లో రాష్ట్ర మంత్రులు కూడా ఒక్కొక్క చర్చలో ఒక్కొక్క అంశం మీద జరిగేటువంటి చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. ఇటు మంత్రులతో పాటుగా ఆయా రంగాల నిపుణులు ఇందులో పాల్గొని ఈ అంశాలపైన
అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలకు సంబంధించి ఆయా రంగాలలో వచ్చేటువంటి మార్పులకు సంబంధించి చోటు చేసుకునేటువంటి మార్పులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ అవగాహన కల్పిస్తారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి వేదికలో దాదాపుగా ఒక 15 మంది కూర్చునే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ వేదిక పైన చేశారు. ఈ 15 మంది ఇటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టరు, వచ్చేటువంటి ముఖ్య అతిథులు రాష్ట్ర గవర్నర్తో పాటుగా ఇతర ముఖ్య అతిథులు కూర్చునే విధంగా 15 చైర్స్ని ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక ఎదురుగా దాదాపుగా 3000 మంది కూర్చునే విధంగా ప్రత్యేకమైనటువంటి సోఫాలని ఇక్కడ అరేంజ్ చేశారు. వివిఐపీలు అదేవిధంగా అతిథులు కూర్చునే విధంగా 3000 సీట్లను ఇక్కడ అరేంజ్ చేశారు. దాదాపుగా 44 దేశాల నుంచి 154 మంది విదేశీ ప్రతినిధులు దీనికి హాజరు కాబోతా ఉన్నారు. ఒక అమెరికా నుంచే దాదాపుగా 46 మంది అతిథులు ఈ వేడుకలకి హాజరు కాబోతా ఉన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్కి, ప్రపంచ శిఖరాగ్ర సదస్సుకి హాజరు కాబోతా ఉన్నారు. సో ఇటు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల్లోని దిగ్గజాలు, అధికారులు వీళ్ళంతా కలిసి దాదాపుగా ఒక 3000 మంది ఇక్కడ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకు సంబంధించినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ చేశారు. 1:30 ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈ ప్రధాన వేదికకు కొన్ని లాంజ్లను అరేంజ్ చేశారు. 3 గంటల నుంచి ఆరంభ వేడుకలు 3 గంటలు ముగుస్తాయి. ఆ తర్వాత ఇక చర్చాగోష్ఠులు అందులో ప్రారంభమవుతాయి. హాల్ నెంబర్ 1లోనేమో ఈరోజు తెలంగాణ భవిష్యత్తు ఇంధనం, గ్రీన్ ఎనర్జీలో ముందడుగు అనేటువంటి అంశం పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సదస్సు జరుగుతుంది. హాల్ నెంబర్ 1లో దానిపైన ఆయా రంగానికి, విద్యుత్ రంగంలోని నిపుణులు దానికి సంబంధించినటువంటి ఈ చర్చల్లో పార్టిసిపేట్ చేస్తారు, వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు, దానిపైన ప్రసంగాలు చేస్తారు.